వాక్యము నుండి పుట్టిన వ్యక్తివా, నీవు నీటి నుండి పుట్టిన వ్యక్తివా? ఒకసారి పరీక్షించుకో. ఈరోజు రక్తములో పుట్టే వాళ్ళు ఉన్నారు. తల్లి గర్భములో నుండి రక్తము వలన పుడుతున్న వారు ఉండారు. రక్తము వలనైనను కాదు, శరీరేచ్ఛల వలనైనా కాదు. వివాహాలు కాకముందే గర్భవతులై పిల్లల్ని గని రోడ్ల మీద చెట్లలో పడేసి వెళ్ళిపోయే శరీరేచ్ఛలు, మానవేచ్ఛల వల్ల కాదు. మానవుడికి కలిగిన కోరికల వల్ల, ఆశల వల్ల, పాపము ద్వారా పుట్టిన వారుగా కాదు. నేను చెప్తున్న ఈ మాట దేవుని వలన పుట్టిన వారికి మాత్రమే. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. నీవు, నేను, మనమందరం ఎవరి ద్వారా పుట్టామంట? రక్తము ద్వారా పుట్టాం, ఒకప్పుడు అయిపోయింది. శరీరేచ్ఛల ద్వారా పుట్టాం, అయిపోయింది. మానవేచ్ఛల ద్వారా పుట్టాం, అయిపోయింది. కానీ ఇప్పుడు మనము పుట్టింది నీటి నుండి, అనగా వాక్యము ద్వారా, అనగా దేవుని నుండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య